ప్రతి జిల్లాలో ఏర్పాటు కానున్న మహిళా శక్తి సూపర్ బజార్లు మహిళల స్వయం ఉపాధికి మార్గం వేయనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంచలనమైన ఈ నిర్ణయం వల్ల మహిళలే స్వయంగా రిటైల్ రంగంలో మహిళా శక్తి సూపర్ బజార్ల నిర్వహణ బాధ్యతను చేపట్టనున్నారు. మహిళా సంఘాలకు సూపర్ బజార్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం అప్పగించబోతోంది. మహిళలు సూపర్ బజార్ల నిర్వహణతో పాటు స్వయంగా కొనుగోలుతో పాటు మార్కెటింగ్ చేయడం ద్వారా రిలయన్స్ ని మించిన సూపర్ బజార్లు రూపుదిద్దుకోబోతున్నాయని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అనిపిస్తా ఉంది. మనము సూపర్ మార్కెట్ పెట్టుకోవాలి మహిళల కోసమే అని. మన ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే మాట చెప్పిన, మన దగ్గర 67 లక్షల మంది మహిళా సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ తలుచుకొని ఒక తాటి కిందకి వస్తే మనం రిలయన్స్ కంపెనీని అధిగమించవచ్చు అని చెప్పి వారికి ఒక మాట చెప్పడం జరిగింది. అది ముమ్మాటికి నిజమై తీరుతా ఉంది రాబోయే కొద్ది రోజుల్లో. సూపర్ మార్కెట్ అని ఎందుకన్నానంటే, మీరందరూ ప్రతి నెల దాదాపుగా 2000 నుంచి 3000 రూపాయల సామాన్ కొనుక్కుంటారా? 2, 3, 5 ఇట్లా ఎవరి కుటుంబ అవసరాలను బట్టి వారు కొనుక్కుంటారు. మన మహబూబ్ నగర్ ఎంతమంది మహిళా సంఘ సభ్యులు ఉన్నారు? 35,000 మంది ఉన్నారా? 35,000 మంది. మరి 35,000 మంది 3,000 రూపాయలు ఒక సూపర్ మార్కెట్ నుంచి కొనుక్కుంటే అది మన సూపర్ మార్కెట్ అయితే, అందులో మనం షేర్ హోల్డర్స్ భాగస్వాములు అయితే మరి అది సక్సెస్ఫుల్ గా కొనసాగుతుందా? అది లాభాల్లో ఉంటుందా? ఉండదా? ఆ లాభాలు కూడా మీకే రావాలి. ఇది మన ఆలోచన. మరి కేవలం మహబూబ్ నగర్ లోనే ఒక సూపర్ మార్కెట్ కు లాభం వస్తే మరి మిగతా ప్రాంతాల్లో మహిళలు ఏం కావాలని ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఒక సూపర్ మార్కెట్ పెడదాం, భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక సూపర్ మార్కెట్ పెడదాం. వీటన్నిటిని సక్సెస్ఫుల్ గా నడపడానికి మనం మహిళలకే ట్రైనింగ్ ఇద్దాం. అంటే ఎవరు మహిళలు అంటే మీరే ట్రైనింగ్ ఇస్తాం. మీలోనే వస్తారు కొంతమంది, మీరే నడుపుతారు, మీరే భాగస్వాములు అవుతారు, మీకే ఆ లాభాలు పంచబడతాయి. నాణ్యమైన వస్తువులు బయట దొరికే కంటే కొంచెం తక్కువ ధరకే మనకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యమంత్రి అద్భుతమైన ఆలోచనతో ఎంతో మంది మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేయడానికే సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించారు. కాబట్టి రాబోయే రోజులు మనవి. ఎక్కడి చిన్నప్పుడు ఒక పాట గుర్తుంది, మీరు కూడా విన్నరో లేదో, ఆలయాన వెలిసిన ఓ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఎప్పుడో పెద్దలు రాస్తున్నారు. ఈ జగతికి జీవన జ్యోతి ఎవరు? మీరు. కానీ గతంలో ఏ ప్రభుత్వాలు ఆ జ్యోతిని గుర్తించలే. వాళ్ళు కళ్ళుండి కూడా చూడలేని ధృతరాష్ట్రులుగా వాళ్ళు మిగిలిపోయింది. కానీ ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు ఆ జ్యోతిని గుర్తించిండ్రు, మీలో ఉన్న టాలెంట్ గుర్తించిండ్రు, మీలో ఉన్న నిజాయితీని గుర్తించిండ్రు. పరిపాలనలో భూమి మీద సగం, ఆకాశంలో సగం కాదు, పరిపాలనలో కూడా సగం మీరు ఉండాలి, బాధ్యతలో కూడా సగం మీరు ఉండాలి అని చెప్పి వారు నిర్ణయం తీసుకొని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో ఒక కొత్తది వచ్చిన పాట పవన్ కళ్యాణ్. ఏం పాట అమ్మా మీకు తెలుసా? మగువా అని పాడతారు. ఎవరికైనా తెలుసా ఆ పాట? చూసి చెప్తా నేను కూడా. అన్ని పాటలు గుర్తుండవు కదా. ఇంకొకటి మా మేయర్ గారు చెప్తున్నారు అప్పుడే, మగువా లోకానికి తెలుసా నీ విలువ. తెలిసిందా? ఇప్పటిదాకా తెలియలే, కానీ ఇప్పుడు తెలుస్తా ఉంది. మీరు సూపర్ మార్కెట్ పెట్టినాక, సోలార్ ప్లాంట్ పెట్టినాక, రైస్ మిల్లులు నడిపినాక, స్కూళ్ళు నడిపినాక ప్రపంచానికి మీ విలువ తెలుస్తుంది. అలాగే మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. మీ సహనానికి సరిహద్దులు లేవు,
మీ టాలెంట్ కు కూడా సరిహద్దులు లేవు. ఆ సరిహద్దులు చెరపడానికే గాను మా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ తోబట్టువుగా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా మా అందరికీ మార్గనిర్దేశకత్వం చేస్తూ మీరు ఎవరికి ఏం చేసినా చేయకున్నా మన ఆడబిడ్డలను కంటికి రెప్పలాగా చూసుకోవాలి. ఇది మన బాధ్యత. వాళ్ళ ఆశీర్వాదంతో మనం కుర్చీ ఎక్కినాం. వాళ్ళ ఆశీర్వాదంతో ఈ కుర్చీలో కలగాలం కొనసాగుతుంది. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు గాని, వాళ్ళ గుండెల్లో ఆవేశం గాని ఉంటే మనకు ఈ కుర్చీలు దక్కవు. వారి పట్ల గౌరవంగా, మర్యాదగా ఉండాలి అని చెప్పి నిరంతరం మాకు మార్గనిర్దేశకం చేస్తున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు.